హలో నమస్తే అందరికీ. ఇవాళ నుంచి నేను రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. రీజనింగ్ క్లాసెస్లో ఆల్రెడీ టాపిక్స్ అనేవి ఏమేమి ఉంటాయనేది ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. షార్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి, చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్స్. ఇవాళ మనము ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్స్ మీద ఏమేం టాపిక్స్ వస్తాయనేది చూద్దాము, ఏమేం ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయో చూద్దాము. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రీజనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలానే దట్ వేలో మీకు నేను ఈజీగా అర్థం అవ్వడం కోసం చెప్తానండి. నేను ఇవాళ స్టార్ట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్స్. ఎనాలజీ క్లాసిఫికేషన్స్లో 4 టైప్స్ ఉన్నాయండి. అవి ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ ఎనాలజీ, టైప్స్ ఆఫ్ ఎనాలజీ. ఫస్ట్ వన్, దేర్ ఆర్ 4 టైప్స్ ఉన్నాయండి. 4 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి వర్డ్ ఎనాలజీ. సెకండ్ వన్ వచ్చేసి లెటర్ ఎనాలజీ. థర్డ్ వన్ వచ్చేసరికి నెంబర్ ఎనాలజీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి మిక్స్డ్ ఎనాలజీ. ఓకే అండి, దీస్ టైప్స్ ఆఫ్ ది ఎనాలజీస్. ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 4 టైప్స్ ఉన్నాయి. వర్డ్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, మిక్స్డ్ ఎనాలజీ. ఫస్ట్ వర్డ్ ఎనాలజీ చూద్దామండి. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నానండి. వర్డ్ ఎనాలజీ అంటే వర్డ్స్ని బేస్ చేసుకొని ఇస్తారండి మనకి. దాన్ని ఆపోజిట్ ఏమొస్తుంది అనేది మనము అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ బట్టి మరి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, రైటర్ అనేవాళ్ళు ఇది ఏం యూజ్ చేసి రైట్ చేస్తారు? రైటర్ అనేవాళ్ళు ఏం యూజ్ చేసి రైట్ చేస్తారు? పెన్ యూజ్ చేసే కదా, పెన్. అక్కడ యాబ్సెన్స్లో మీకు పెన్ అని ఉంటే పెన్ అని పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ వచ్చేసరికి పూర్కి ఆపోజిట్ ఏంటండి? పూర్కి ఆపోజిట్ ఏంటి? రిచ్. ఇలా మనకి వర్డ్ ఎనాలజీస్ అనేవి ఇస్తారండి. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా అండి, ఇంకొకటి కూడా ఇస్తున్నాను. రైటర్కి ఇంకొకటి కూడా ఉంటుంది. రైటర్ అనేది ఎక్కడ రాస్తారు? బుక్లోనే కదా, ఓకేనా? బుక్. మెన్కి మెన్, ఉమెన్. ఇలా వర్డ్ ఎనాలజీ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెటర్ ఎనాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ CDFGPQ అని ఇచ్చి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని ఇస్తారండి. ఏం ఆన్సర్ వస్తుందో మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి? ST వస్తుంది. ఎలా వస్తుందో చూడండి. CD. ఇక్కడ ఏ లెటర్ మిస్ అయింది? ఈ అనే ఒక లెటర్ కదా మిస్ అయింది, FG. అలాగే PQ, ఇక్కడ ఏ లెటర్ మిస్ అవ్వాలి? R అనే లెటర్ మిస్ అవ్వాలి, ST. ఇలా లెటర్ ఎనాలజీ అనేది ఉంటుందండి. ఇంకొక లెటర్ ఎనాలజీ చెప్తాను.
నెక్స్ట్ లెటర్ ఎనాలజీ అండి. ఏ, బి, సి, అలానే ఎఫ్, జి, హెచ్, నెక్స్ట్ వన్ ఐ, జే, కే, ఇలా ఇచ్చి మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తారండి. ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన దాంట్లో ఏమనే ఆన్సర్ వస్తుందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఏ, బి, సి. ఇక్కడ ఎన్ని లెటర్ మిస్ అయినాయి? డిఈ 2 లెటర్స్ మిస్ అయ్యాయి. అలానే ఐ, జే, కే ఇక్కడ ఎన్ని లెటర్స్ మిస్ అవ్వాలి? 2 లెటర్స్ మిస్ అవ్వాలి. ఏంటి ఆ 2 లెటర్స్? ఎల్, ఎం అనే లెటర్స్ మిస్ అయితే ఇంకేమొస్తాయి? ఎన్, ఓ, పి అనే లెటర్స్ వస్తాయి. ఇది ఆన్సర్ అండి. ఓకేనండి, నేను ఇక్కడ అండర్లైన్ చేసినవి ఆన్సర్స్. రేపు వీడియోలో నేను నెంబర్ ఎనాలజీ, మిక్స్డ్ ఎనాలజీ మీద ప్రాబ్లమ్స్ చెప్తానండి. ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేస్తే మేము చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. నేను 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, వర్డ్ ఎనాలజీ మీద, లెటర్ ఎనాలజీ మీద. మీకు ఆన్సర్ మీరు కామెంట్లో తెలపండి. ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్లో చెప్పాలండి. కామెంట్లో మీరు చెప్పండి, నేను కరెక్టా కాదా అనేది కామెంట్లో మీకు ఆన్సర్ చేస్తాను.